హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మార్చి 6వ తేదీన థియేటర్లో మరియు ఓటీటీలో విడుదలయ్యే అన్ని మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకుందాము. సో మన ఛానల్లో ఇలాంటి మూవీస్ కంటెంట్ అయితే కనుక పోస్ట్ చేస్తుంటాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీడియోని కూడా అయితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మొదటగా మార్చి 6వ తేదీన థియేటర్లో విడుదలయ్యే మూవీస్ అనేది తెలుసుకుందాం. లిస్ట్లో మొదటి మూవీ మృత్యుంజయ్. ఇది మార్చి 6న థియేటర్లో విడుదలవుతుంది. సో మొత్తం అన్ని థియేటర్లో మార్చి 6నే విడుదలవుతున్నాయి. సెకండ్ మూవీ సాంప్రదాయిని సుప్పిని. ఇది కూడా మార్చి 6న విడుదలవుతుంది. థర్డ్ మూవీ మ్యాన్షన్ హౌస్ మల్లేష్. ఇది కూడా మార్చి 6న విడుదలవుతుంది. ఇక మున్నా మూవీ రిలీజ్ అయితే అవుతుంది. సో మార్చి 6న అవుతుంది ఇది కూడా. ఇక ఫోర్త్ మూవీ సతీ లీలావతి. ఇది కూడా మార్చి 6న అయితే విడుదల అవుతుంది. ఇదేదో పోస్ట్ పోన్ అయ్యేటట్లయితే ఉందన్నమాట. ఇక తర్వాత మూవీ చైనా పీసు. ఇది కూడా మార్చి 6న అయితే విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ సరస్వతి. ఇది కూడా మార్చి 6న అయితే కనుక థియేటర్లో విడుదలవుతుంది. సో ఇవి తెలుగు సినిమాలు థియేటర్లో విడుదలయ్యాయి. ఇక ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ చూద్దాము. ఫస్ట్ మూవీ విత్ లవ్. ఇది నెట్ఫ్లిక్స్లో మార్చి 6న అయితే కనుక స్ట్రీమింగ్ అవుతుంది. ఇక నిఖిల్ ఆన్ డ్యూటీ. ఇది ఒక వెబ్ సిరీసు. ఇది కూడా మార్చి 6న జియో హాట్స్టార్లో అయితే కనుక విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ ఓం శాంతి ఓం. ఇది ఆహాలో మార్చి 6న అయితే కనుక స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇక తర్వాత మూవీ చరిత కామాక్షి. ఇది ఈటీవీ విన్లో అయితే కనుక మార్చి 6న విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ సుబేదారు. ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే కనుక విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ జాకీ. ఇది కూడా అమెజాన్ ప్రైమ్లోనే మార్చి 6న అయితే కనుక విడుదలైతే అవుతుంది. సో ఇవన్నమాట మూవీసు. సో ఇందులో మీకు ఏ మూవీ చూడాలనుకుంటున్నారనేది కింద కామెంట్లు అయితే కనుక తెలియజేయండి.